గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా తమ చిన్నారులంతా కూడా వేసవి సెలవుల్లో సమయం వృధా చేసుకోకుండా వారికి నచ్చినటువంటి ఏదైతే డ్యాన్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, ఇతరత్ర ఆర్ట్స్లో వారిని కొంత ప్రావీణ్యం పరిచేందుకు అందరూ కూడా బాల సదనం వైపుకు వస్తున్నటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి బాల సదనంలో ఒకవైపు డ్యాన్స్, మరోవైపు సింగింగ్, అదేవిధంగా పెయింటింగ్ లాంటి కళాకృతులను విద్యార్థులకు నేర్పిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తున్నటువంటి టీచర్ ఉన్నారు. మేడం చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ వీరికి డ్యాన్స్ నేర్పిస్తున్నారు? సమ్మర్లో ఎంతమంది వస్తున్నారు ఇక్కడ మీ దగ్గరికి నేర్చుకోవడానికి? ఇక్కడ నేను 5 years నుంచి వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడే నేర్చుకున్నాను, మళ్ళీ ఇక్కడే టీచ్ చేయడానికి అని చెప్పేసి వచ్చాను. నా పేరు దివ్యశ్రీ. ఇక్కడ డ్యాన్స్, డ్రాయింగ్, మ్యూజిక్ 3 కోర్సెస్ ఇస్తారు. అండ్ డ్యాన్స్లో కూడా భరతనాట్యం అండ్ కూచిపూడి బోత్, అండ్ ఫోక్ కూడా ఉంది. ఫోక్ కూడా నేర్పిస్తారు. గర్ల్స్ అండ్ బాయ్స్ అందరికీ నేర్పిస్తారు. ఇక్కడ అందరూ వచ్చి నేర్చుకోవచ్చు. ఫ్రీగా కూడా నేర్పిస్తారనమాట. ఇక్కడ ఫ్రీగానే నేర్పిస్తారు డ్యాన్స్ అండ్ డ్రాయింగ్, మ్యూజిక్, ఆల్ సబ్జెక్ట్స్. ఇక్కడ మా చిన్న పిల్లలు అంటే 5 years to 15 years వరకు అందరూ నేర్చుకోవచ్చు. ఇక్కడ వచ్చి డ్యాన్స్ నేర్చుకోవచ్చు. 5 to 15 years వరకు ఉన్నటువంటి అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు మీ దగ్గరికి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడానికి? ప్రెసెంట్ క్లాసికల్ ఒక 70 members దాకా వస్తున్నారు. ఫోక్ ఒక 25 అలా వస్తున్నారు. బాయ్స్, గర్ల్స్ కలిపి 25 members వస్తున్నారు. డాన్స్ ఇంకా టోటల్ 100 వస్తున్నారు. మ్యూజిక్ అండ్ డ్రాయింగ్ వస్తున్నారు. ఒక 50 members అలా ఉంటారు. ముందుగా వీళ్ళు ఇక్కడికి వచ్చి డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, అవి నేర్చుకోవాలంటే ముందుగా ఏమైనా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే డైరెక్ట్గా వచ్చేసి అడ్మిషన్ కావచ్చు? డైరెక్ట్గా వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇది ఒక్కసారి అడ్మిషన్, ఇప్పుడు మీరు సమ్మర్లో స్టార్టింగ్లో అడ్మిషన్ తీసుకున్నారంటే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు ఇది యూజ్ అవుతుంది. అంటే ఈ సమ్మర్లో రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్కూలింగ్ టైంలో సండే క్లాసెస్ నిర్వహిస్తారు ఇక్కడ. అప్పుడు వచ్చి సండే క్లాసెస్లో అటెండ్ అవ్వచ్చు అందరూ. అంటే మామూలుగా అడ్మిషన్ ఫీ లాంటిది ఏమన్నా ఉంటుంది? ఎందుకంటే పూర్తిగా ఇక్కడ అంతా కూడా ఫ్రీగా నేర్పిస్తుంటారు కదా, అడ్మిషన్కి ఎలా ఉంటుంది? ఇక్కడ బాల కేంద్రంగా ఉంది కాబట్టి ఇక్కడ అడ్మిషన్ ఫీ తీసుకుంటారండి. బాల్ భవన్ కావాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇక్కడ కొంచెం ఫ్యాకల్టీ కూడా కొంచెం తక్కువగా ఉంది. అది కూడా ప్రోత్సహించి అందరినీ అది ఫ్యాకల్టీ కూడా ఇస్తే చాలా బాగుంటుంది అనేసి మా ఉద్దేశం. గత ఏడాదికి ఇప్పటికి చూసుకుంటే స్టూడెంట్స్ సంఖ్య పెరిగిందా, లేకపోతే అదే విధంగా ఉందా, తగ్గిందా? అలాగే ఉంది. ఇంకా వస్తున్నారు, ఇంకా ఎక్కువ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సో ఇది పూర్తిగా ఏదైతే మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి బాల కేంద్రం దగ్గర విద్యార్థుల సంఖ్య అయితే కూడా క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 100 మంది విద్యార్థులంతా కూడా కేవలం క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్ నేర్చుకోవడానికి వస్తున్నట్టుగా కూడా ఇక్కడ ట్రైనర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. డ్యాన్స్తో పాటు మ్యూజిక్, అదేవిధంగా డ్రాయింగ్ క్లాసెస్ కూడా పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా వేసవి కాలంలో విద్యార్థులను ఇక్కడికి పంపించి వారికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్సులలో వారికి శిక్షణ అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నరసింహారెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.